హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను పిండి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఎండతో పని లేకుండా ఈ వడియాల్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాసు వరకు బియ్యపిండిని తీసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న వడియాలు వచ్చేసి బియ్యపిండితో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1-2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఈ పిండి మొత్తం ఆ వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి. ఈ వడియాల్లోకి నేను సగ్గుబియ్యం ఏం యాడ్ చేయట్లేదండి, అచ్చం బియ్యపిండితో చేసి చూపిస్తున్నాను. మనం సగ్గుబియ్యం వేయకపోయినా కూడా వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ సగ్గుబియ్యం వేసి ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియోని పోస్ట్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక 2.5 లోటాల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనకి వడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలానే 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్రని, తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. మనం ఈ వడియాల్లోకి కొత్తిమీరని నువ్వుల్ని వేసుకోవడం వల్ల వడియాలు టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ మనకి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వడియాలు ఒక మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా అవుతుండగానే మనం పిండిని ఆల్రెడీ వాటర్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఆ వాటర్లోకి వేసుకోవాలి. మనం వాటర్లోకి బియ్యపిండిని వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని వేసుకున్న తర్వాత నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అదే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసుకున్నట్టయితే అది వెంటనే ఉండకట్టిపోతుంది కాబట్టి నిదానంగా చూసుకొని వేసుకోవాలి. ఈ వడియాలకి నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ వచ్చేసి మొత్తం 1 గ్లాసు బియ్యపిండికి 7 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఫస్ట్ పిండిని కలుపుకునేటప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ గిన్నెలోకి 2.5 లోటాస్ వరకు వాటర్ని వేసుకున్నాను, అంటే 5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఈ వడియాలకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సేపటి తర్వాత మనకి ఈ పిండి అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో దీన్ని నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే మనకు అడుగు అంటిపోతుంది. కాబట్టి ఇలా మనం వడియాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి. పలసగా ఉన్న గిన్నెలు తీసుకుంటే అవి అడుగు అంటిపోయి పిండి మాడిపోతుంది కాబట్టి మందంగా ఉండే గిన్నెను తీసుకొని ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనం ఇలా చెక్ చేసుకుంటే మనకి పిండి అనేది ఉడికిందో లేదో తెలిసిపోతుంది. మనకి పిండి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు పిండి చల్లారే కొద్దీ గట్టి పడిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉండగానే కాటన్ క్లాత్ మీద వడియాల్ని పెట్టుకోవాలి. ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను. కాటన్ క్లాత్ని నీట్గా తడుపుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఫ్లోర్ మీద పరుచుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంట్లోనే వడియాల్ని పెట్టేస్తున్నానండి. ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఒక గుంట గరిటెని తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ అలా ఆ క్లాత్ మీద వేసుకోవాలి. దీన్ని మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక్కొక్క అరగంట వరకు పిండిని తీసుకొని అలా వేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ వడియాల్ని పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వడియాల్లో పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టి రోజంతా వదిలేస్తే మనకి తెల్లారి వరకు ఈ వడియాలు పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. నేనైతే ఈ వడియాల్ని ఆఫ్టర్నూన్ పెట్టానండి. నాకు నైట్ అంతా ఫ్యాన్ గాలికి అలా వదిలేసేసరికి తెల్లారేసరికి వడియాలు చక్కగా ఎండిపోయాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. ఒకవేళ ఎండ ఉన్నవాళ్ళు ఎండలో పెట్టుకోండి, లేదు అనుకుంటే చాలా సింపుల్గా ఇంట్లో కూడా ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ ఎండిపోయిన వడియాలన్నిటిని మనం ఇప్పుడు క్లాత్ నుంచి సపరేట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ ఈ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ మీద లైట్గా వాటర్ని చల్లుకోవాలి. మనం వాటర్ ఏమి ఎక్కువ చల్లాల్సిన అవసరం ఏం లేదండి. లైట్గా ఇలా చల్లుకున్న తర్వాత క్లాత్ని మళ్ళీ రివర్స్ తీసేసి ఒక్కొక్క వడియంని తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తాయి.
ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని కొంచెం లాగి పట్టుకుంటే మనకి ఈజీగా వడియం అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలానే అన్ని వడియాల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా వడియాలన్నిటినీ తీసుకున్న తర్వాత వీటిని కనీసం ఒక 10 to 15 మినిట్స్ వరకైనా ఎండలో ఉంచాలి. ఎందుకంటే మనం ఇలా వడియాల్ని తడిపి తీస్తున్నాం కాబట్టి వీటిని ఒక అరగంట వరకు ఎండలో ఉంచితే ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. అలా డ్రై చేసుకున్న వడియాల్ని మనం స్టోర్ చేసుకుంటే మనకు ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు ఈ వడియాలు స్టోర్ ఉంటాయి. అలానే ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ని వేసాను కదా, వీటి ప్లేస్లో మీరు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. వడియాలు పర్ఫెక్ట్గా ఎండిపోయాయి. ఇప్పుడు మనం ఈ వడియాల్ని డీప్ ఫ్రై చేసుకొని చూద్దాం. ఈ వడియాల్ని మనం వేయించుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్లోకి వేయగానే చక్కగా పొంగుతున్నాయి. ఇలా మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాల్ని ఇంట్లోనే ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ సమ్మర్లో మంచి మంచి స్పెషల్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.